2025లో ఎవరైతే ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ ఇలాంటి కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎవరైతే బీటెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కావచ్చు, బీటెక్ అయిపోయిన వాళ్ళు, సో బీటెక్ తర్వాత ఎంటెక్ చేసుకోవచ్చు అండ్ కొంతమంది లైక్ ఎంఆర్క్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే బీ ఫార్మసీ స్టూడెంట్స్ ఉంటారో బీ ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఫైనల్ ఇయర్స్ కావచ్చు, బీటెక్ ఆర్ బీ ఫార్మసీ అయిపోయిన వాళ్ళు కూడా మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. సో మెయిన్గా మనకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 12th March 2025 రోజు. అంటే మనకు ఎం ఫార్మసీ కావచ్చు, ఎంఆర్క్, ఎంటెక్ కంబైన్డ్గా కౌన్సిలింగ్ ఉంటుంది. కాకపోతే డిఫరెంట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి డిఫరెంట్గా మీకు కౌన్సిలింగ్ ఒకే బోర్డు ద్వారా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ 12th March 2025 రోజు వస్తుంది. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సో మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికన్నా ముందు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 17th March 2025 టు లాస్ట్ డేట్ వచ్చేసి 19th May 2025. సో చాలా టైం ఉంటుంది. సో మీరు కొద్దిగా తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇవి రిజిస్ట్రేషన్కి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పీజీ సెట్ ద్వారా. సో ఎగ్జామ్ వచ్చేసి 16th June to 19th June 2025. సో ఇక్కడ ఎంటెక్ వాళ్ళు ఉంటారు, ఎం ఫార్మసీ వాళ్ళు ఉంటారు అండ్ ఈ ఎంటెక్లో లైక్ బీటెక్ అండ్ బీ ఫార్మసీ. సో ఈ బీటెక్లో కూడా సివిల్ వాళ్ళు, ఐటీ, ఈసీ, ట్రిపుల్ ఇలా డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెషన్లో వీళ్ళకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 16th to 19th ఏదో ఒక రోజు ఏదో ఒక సెషన్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్. మీరు ఎవరైతే ఈ ఎంటెక్, ఎం ఫార్మసీ ఇప్పుడు 2025లో ఎంట్రన్స్ ఎగ్జామ్లో రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 19th May. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 17th March. సో ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మనకు నాట్ ఓన్లీ పీజీ సెట్ ద్వారా గేట్, సో ఎవరైతే ఈ బీటెక్ ద్వారా మీరు గేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత గేట్ ద్వారా మీరు ఎంటెక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే బీ ఫార్మసీ వాళ్ళు ఉన్నారో జీప్యాట్ ద్వారా కూడా మీరు ఎం ఫార్మసీ చేసుకోవచ్చు. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే గేట్ కావచ్చు, జీప్యాట్ వాళ్ళు ఉంటారో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి పీజీ సెట్లో రాసి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. సో మీకు గేట్ కావచ్చు, జీప్యాట్ కావచ్చు ఆర్ పీజీ సెట్ కంబైన్డ్గా కౌన్సిలింగ్ ఒకే వెబ్సైట్ ద్వారా ఉంటుంది కాబట్టి సో గేట్లో క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు, మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు మీరు పీజీ సెట్ కూడా రాయండి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తారు. కానీ రాస్తే మీకు కూడా లైక్ పీజీ సెట్లో ఎంత మార్క్స్ వస్తున్నాయి, మనకి ఎంత ర్యాంక్ వస్తుంది, సో అది కూడా మీకు యూజ్ అవుతుంది. కాబట్టి సో మీరు గేట్, జీప్యాట్ క్వాలిఫై అయిన వాళ్ళు పీజీ సెట్ కూడా రాసుకోండి. ఎవరైతే గేట్, జీప్యాట్లో ఇప్పుడు రాసి క్వాలిఫై కాని వాళ్ళు కావచ్చు, కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీరు అందరు పీజీ సెట్ ఎంట్రన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఎవరైతే బీటెక్ ఫైనల్ ఇయర్ కావచ్చు, బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ కావచ్చు ఆర్ బీటెక్, బీ ఫార్మసీ అయిపోయిన వాళ్ళు కావచ్చు అందరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మన ఛానల్ ద్వారా మీకు అప్కమింగ్ వీడియోస్లో లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, సో ఇలాంటివి అన్నీ మనకు ఒక 4 to 5 monthsకి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. సో మన ఛానల్ ద్వారా మీకు అన్ని అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో మీరు ఎంటెక్ కావచ్చు, ఎం ఫార్మసీ కావచ్చు మీకు జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.